మహాభారతం అనగానే మనకి గుర్తుకు వచ్చేవారు భీష్ముడు, కృష్ణుడు, పాండవులు అండ్ కౌరవులు మరియు వారి మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధం కేవలం మనుషుల మధ్య జరిగిన యుద్ధం మాత్రమే కాదు, అది మంచికి చెడుకి మధ్య జరిగిన భీకర యుద్ధం. ఈ భూమిపై ఉన్నవారు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని కిరాతకమైన పనులు చేసినా చివరికి మంచి, నిజాయితీ, ధర్మం మాత్రమే గెలుస్తుందని చెప్పిన గొప్ప చరిత్ర. మన జీవితానికి ఒక అర్థం ఉందని ప్రతి ఒక్కరికి గుర్తు చేసే మహాచరిత్ర. ఇప్పుడున్న మనుషులు జీవితంలో ఏం చేయాలో తెలియక, మంచి దారిలో వెళ్ళినా అనుకున్నది సాధించలేక అడ్డదారులు ఎంచుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మన తల్లిదండ్రులు, గురువులు, వారి యొక్క శిష్యులు, స్నేహితులు, ఇలా ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం ఎలా వెతకాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, కష్ట సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఆ కష్టాల నుండి మనం ఎలా బయటపడాలి, అలాగే ఆనందం, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇలా మన జీవితాలకి దారి చూపించే ఎన్నో విషయాలు మహాభారతం నుండి మనం నేర్చుకోవచ్చు. ఇవి మనం తెలుసుకోవడం చాలా అవసరం. మన తెలుగులో వచ్చిన అన్ని సినిమాలు చూడకపోయినా పర్లేదు, కానీ మనం మన జీవితంలో ఒక్కసారైనా మహాభారతం చదవడం కానీ లేక విని తెలుసుకోవడం చాలా అవసరం. అందరికీ నమస్తే. నేను మహాభారతం చదువుతూనే మీకు కూడా ఎంతో కొంత నాకున్న టైంలో తోచినంత చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సిరీస్ మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో బిజీ అయిపోయారు. చదువుకునే స్టూడెంట్స్ అయితే వాళ్ళ సబ్జెక్ట్స్ చదవడానికే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. జాబ్ చేసుకుంటున్న వారు వాళ్ళ పనిలో బిజీ అయిపోతున్నారు. ఇలా మనందరి కోసం వీడియోస్ ద్వారా అయినా మహాభారతం అందరికీ వీడియోస్ ద్వారా ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పాలన్నదే మన ఛానల్ యొక్క ఉద్దేశం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇక ముందు నుండి వచ్చే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయగలరు అని ఆశిస్తున్నాను. మన మహాభారతం మొత్తం స్టోరీ తెలుసుకునే ముందు అసలు ఇది ఎవరి వల్ల మనకు తెలిసింది, అంటే మనకి ఎవరి వల్ల అందుబాటులోకి వచ్చింది, ఈ చరిత్ర మనకి ఎలా తెలిసింది, అది ఎలానో తెలుసుకుందాం. ఇప్పుడు పాండవులు, కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగిన తరువాత బ్రహ్మదేవుడు వేదవ్యాసుడిని మహాభారతంని రచించమని ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు వేదవ్యాసుడు 18 పురాణాలు, నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, తత్వశాస్త్రాలు, వేదాలు, వేదాంతాలు, 4 యుగాల్లో ఉన్న రాజుల వంశాల చరిత్రలు, 4 వర్ణాలు, 4 ఆశ్రమ ధర్మాలు, శ్రీకృష్ణుని గురించి, అలాగే పాండవుల మొదలైన భారత వీరుల మహాగుణాలను సంస్కృతంలో మహాభారతము అనే మహాగ్రంథాన్ని రచించడం జరిగింది. వ్యాసుడు ఈ మహాభారతాన్ని 3 సంవత్సరాలు రచించాడు. స్టోరీ మొత్తం రాసేశాడు, కానీ అందరికీ ఎలా తెలియాలి అంటే ఎవరో ఒకరు ఈ స్టోరీని అందరికీ చెప్పాలి కదా. అందుకని వేదవ్యాసుడు మహాభారతాన్ని స్వర్గంలో చెప్పడానికి నారద మహామునిని నియమించడం జరిగింది. పితృలోకంలో చెప్పడానికి దేవలుడిని నియమించాడు. గంధర్వ యక్ష రాక్షస లోకంలో చెప్పడానికి వ్యాసుడు కొడుకు అయిన మహర్షిని నియమించడం జరిగింది. ఇక సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని నియమించాడు. భూలోకంలో అంటే మన లోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించడం జరిగింది. ఈ మహాభారతాన్ని మన తెలుగులోకి నన్నయ్య కవి అనువదించడం మొదలుపెట్టాడు. తరువాత తిక్కన మరియు ఎర్రన వీరిద్దరూ పూర్తి చేయడం జరిగింది, ఒకరి తర్వాత ఒకరు. సో గైస్, ఈ వీడియో మనకి ఇంట్రడక్షన్ లాంటిది. నెక్స్ట్ వీడియో నుండి మనం అసలు స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. అంతవరకు జై హింద్.